అన్ని భయం అన్ని. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని ఇస్తున్నట్టయితే పోయి సబ్స్క్రైబ్ చేసుకోండి జరా. అండ్ మేము ఆస్ట్రేలియాకి వచ్చేసి 1.5 years అవుతుంది. ఇది వచ్చేసి ఆస్ట్రేలియాలో నేను మా బావ వెళ్ళే ఫస్ట్ ట్రిప్. సో మా బావని అడుగుదాం ఎటు పోతున్నాం. ప్రైజా డెస్టినేషన్ పెట్టినా చూసుకోవచ్చు. బస్ శ్రీకాంత్ ఎందుకు శ్రీకాంత్ పొద్దున పంచలేస్తాం. ఫర్ మై బర్త్డే దిస్ ఇయర్ మా బావ మంచి ట్రిప్ని అయితే ప్లాన్ చేసిండు గైస్. సో మేమైతే బసల్టన్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. సో బసల్టన్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది గైస్. సో ఇట్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ కోస్టల్ టౌన్ గైస్. మీరైతే టైం మాత్రం మస్తు స్పెండ్ చేయొచ్చు అక్కడ మీ లవ్డ్ వన్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ. సో ఐ ఫెల్ట్ లైక్ ద పర్ఫెక్ట్ వే టు రిలాక్స్ గైస్, సీరియస్లీ. అంటే వచ్చి 1.5 years అవుతుంది కదా, మేమిద్దరం ఇండివిజువల్గా వెళ్ళలేము. సో దిస్ ఈజ్ అ ఫస్ట్ ట్రిప్ ఇన్ ఆస్ట్రేలియా. మేము ఇండివిజువల్గా వెళ్తున్నాం అనమాట. సో మా ట్రిప్లో కొన్ని మేము అట్లా స్నాక్స్ అవన్నీ కొనుక్కొని ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఫ్యూయల్ స్టేషన్ దగ్గర ఆగి ఇంకా చూసిండ్రు కదా లొకేషన్. లైక్ మేము సిటీ దాటుతుంటే ఎంత బాగుంది తెలుసా గైస్. అసలు నాకు మస్తు అనిపించింది సీరియస్లీ. ఐస్ థెరపీ నిజంగా నాకైతే. చూడండి ఎంత బాగుందో. రోడ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు. సో ఇదైతే నా బర్త్డే ముందు రోజు గైస్. మా బావన అయితే ఇట్లా ప్లాన్ చేసిండు అనమాట. అక్కడికి వెళ్ళినాక మేము చిన్న హౌస్ కూడా తీసుకున్నాము, క్యూట్ హౌస్. వై బికాస్ మా బావన అయితే అక్కడ నా బర్త్డే అరేంజ్మెంట్స్ అన్నీ చేసిండంట. సో మస్తు క్యూట్ అనిపించింది గైస్. అండ్ మనం ఆల్రెడీ రీచ్ అయిపోయినాం బసల్టన్. ఇదే అనమాట గైస్. ఇంత దూరం తీసుకొచ్చింది, ఇప్పుడు కూడా ముందే నడుస్తుండు. నువ్వు వెళ్ళు బాబు వెళ్ళు. సో గైస్ ఇక ఆగాడు. నా బర్త్డే గైస్, నా బర్త్డే అయితే ట్రిప్ ప్లాన్ చేసిండు మా బావ. మేము ఎక్కడికి వచ్చినామంటే బసల్టన్కి వచ్చినాము. సో ప్లేస్ అయితే సూపర్ ఉంటుంది గాయస్. నేను చూడలే, మా అన్న వాళ్ళందరూ వెళ్తే చెప్పారనమాట బాగుంటుందని. సో మేమైతే బసల్టన్ జట్టీకి వచ్చినాం. వచ్చి 1 నిమిషం కూడా నడవాలి, అప్పుడే వాటర్ తాగుతున్నాం. పాప మా బావ బ్యాగ్ వేసుకుని ఇచ్చేసాను. సో ఫస్ట్ థింగ్ ఇక్కడైతే మనము టికెట్ తీసుకోవాలన్నమాట. సో అది కూడా జస్ట్ నార్మల్గా విజిట్ చేయడానికే కాదు, మనం నడవడానికైనా లేదా ట్రైన్కి వెళ్ళాలన్నా కానీ మనం ఇక్కడ టికెట్ తీసుకోవాలి. నథింగ్ బట్ లైక్ అ పాస్. సో యూ కెన్ యాక్చువల్లీ వాక్ ఆర్ టేక్ అ ట్రైన్ టు ద ఎండ్. సో వీ డిసైడెడ్ టు టేక్ ద ట్రైన్ అని అనుకుంటారా గైస్? కాదు. సో వీ డిసైడెడ్ టు వాక్ గైస్ బికాజ్ మార్నింగ్ అది యాక్చువల్లీ 9 అట్లా ఓపెన్ అవుతుంది అనమాట. ఐమ్ నాట్ షూర్ లైక్ 9 or 9:30. సో మేము అంతకంటే ముందే వచ్చినాము. సో ట్రిప్ కదా కొంచెం ముందు ఉంటామన్నమాట. సో ముందే వచ్చినాము, ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అట్లా మార్నింగ్ వాక్ పోతే కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాము. బికాజ్ ఇట్ విల్ బీ సో ఫన్ రైట్, మాట్లాడుకుంటా నడుచుకుంటా అటు ఇటు పోతే. బట్ ఇక్కడ పోయినా గైస్ మా బావనైతే ముందు నడుస్తాడు నన్ను వదిలేసి. అది ఆబ్వియస్గా అందరికీ తెలిసిందే. ఐ మీన్ నా ఫ్రెండ్స్కి తెలిసిందే, అందరికీ తెలిసిందే. అండ్ మీరు ఒకవేళ నా వ్లాగ్స్ కూడా చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ చూడండి గైస్ ఎంత క్యూట్ ఉన్నాయో 2. ఎందుకు క్యూట్ అంటున్నా అంటే మనం ఇక్కడ ఫోటో కూడా దిగొచ్చు అనమాట ఈ 2 dogs మధ్యలో కూర్చొని. బికాస్ ఇక్కడ మనం ఆ ఫొటోస్ దిగాలనుకుంటే కొంచెం పే చేయాలన్నమాట. సో మీరు ఎంత పే చేసినా అదంతా ఆర్ఫనేజ్కి వెళ్తుంది అనమాట. సో ఒక మంచి ఐడియా కదా గైస్. అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయినాము. అండ్ ఇక్కడ కొన్ని కాషన్స్ కూడా ఇచ్చారు మనకి. సో అవన్నీ జస్ట్ నార్మల్గా అట్లా చదువుకొని ఇంకా వెళ్ళినాం అనమాట. సో ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ బసల్టన్ గైస్. సో ఇప్పుడైతే వెళ్ళిపోదామా నాని? చలో. టికెట్స్ కొనుక్కొని వెళ్ళాలి. ఒకవేళ మీరు నడుచుకుంటా పోయిన టికెట్స్ లేదంటే జెట్టీలో ఎక్కిన టికెట్స్ గైస్. ఇంకెంత ఒకవేళ మనం ట్రైన్లో వెళ్ళాలనుకుంటే $17, జస్ట్ $4. డే పాస్. వీడియో కాదు, వీడియో స్లో అవుతుంది. సారీ, వీడియో ఫాస్ట్ వస్తుంది.
ఆగమాగం చేయకు నాన్న, సైడ్ నుంచి నడు. మా బావ నేను జాగ్రత్తగా చూసుకోవాలి చిన్న పిల్లోనిలాగా. అంతే, ఏం గుద్దది మనని. ముందు భయపడతాడు గైస్, వాటర్ అంటే భయము, హైట్స్ అంటే భయము. నాకేమో ఇట్లా అడ్వెంచర్స్ అంటే మస్తు ఇష్టము, నాకు భయం ఉండదు కొంచెం. అంటే నేను ఫుల్ ఎక్సైటెడ్గా ఉంటా, మా బావకేమో అమ్మో అని చెప్పేసి భయపడతాడు అనమాట. సో మస్ట్ అండ్ షుడ్ ఒక హ్యాట్ అయితే క్యారీ చేయండి గైస్, అండ్ ఆల్సో గాగుల్స్ తెచ్చుకోండి, ఫుల్ ఎండ కొడుతుంది. ఇప్పుడు మా శ్రీకాంత్ పెడుతున్నాడు గైస్, మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ మొన్న పాట లేదు ఇట్లా ఎగిరే పాటలు పెట్టుకుంటాం. ఏం పాట? మధ్య మధ్యలో మనకి ఆయాసం అయితే కూడా ఇక్కడ కూర్చోవచ్చు. వేసిండ్రు మంచిగా, బెంచెస్ వేసిరు కదా, ఇలాంటి వాళ్ళకే గైస్. ట్రైన్ స్పీడ్ బ్రేకర్ ఉన్నది ఇంకా నాని చెప్పు, ఏం ప్లాన్స్ ఉన్నాయి? నా బర్త్డే కదా, ఏమేం చేసినావు చెప్పు. శ్రీకాంత్, ఏం పార్టీ ఇస్తున్నావు మీ ఫ్రెండ్స్కి? అందరినీ పిలుస్తున్నాం కదా, రేపు కూడా పార్టీ ఉంది కదా మనకి, అది ఇంకొక వ్లాగ్లో వస్తుంది గైస్, పక్కాగా చూడండి. అండ్ ఈ వ్లాగ్ అయితే అస్సలు మిస్ చేయకండి, నా బర్త్డే వ్లాగ్ కాబట్టి. లిటరల్గా నాకైతే ఫుల్ అసైన్మెంట్లు ఉన్నాయి. పొరపాటున నిన్న ఒక రాత్రి ఒక అసైన్మెంట్ కంప్లీట్ చేసుకున్నాను, ఎగ్జామ్స్ ఉన్నాయి. నాకు తెలియదు గైస్, చెప్పలేడు, సర్ప్రైజ్ అన్నాడు, చెప్పాలి కదా మన షిఫ్ట్ పోకన్నాడు, చెప్పని కూడా చెప్పలేదు. నేను ట్రిప్ అని నాకేం తెలుసు అసలు. చిక్కు చిక్కు బండి వస్తుంది, పక్కకు జరగండి. అంతే ఉంది కదా, ఎగ్జాక్ట్ గా చేయబెట్టు ఆపుతాడా? అలాంటి ఏమీ లేవు. అమ్మా ఎంత ఫ్రీగా ఉంది తెలుసా గైస్, వై? బికాస్ కొద్దిసేపే మన దగ్గర బ్యాగ్ ఉంటుంది, మా బావకి ఇచ్చిన పాపం గైస్. సో మన వెనకాల కూడా బ్లాగర్స్ ఉన్నారు, ఎండ మాత్రం ఘోరంగా ఓడుతుంది గైస్. Two squids. Oh, super. just two squids. దగ్గరికి తీసుకుంటావా? తీసుకో. అమ్మో నాకు భయం, అన్ని భయం, అన్ని. అమ్మో నాకు భయం, నేను పట్టుకుని నాకు ఇంకా భయం. తెలిసిపోయినామని చెప్పి తింటున్నాం ఇప్పుడు కూర్చొని. గైస్, సో మాకైతే టైం ఉంది, 11:05 బ్యాచ్కి వెళ్తామన్నమాట. మేము ఆల్రెడీ 9:30కి వచ్చినాము. ఫస్ట్ ట్రైన్లో కొంతమంది వచ్చారు అనమాట, సో వాళ్ళందరూ లైన్గా టికెట్స్ తీసేసుకోరు. అప్పటికి ఒక స్లాట్ అయితే అయిపోయిందనమాట. సో ఇప్పుడైతే సెకండ్ బ్యాచ్లో మేమైతే పోతాము. అంతలోపు మా బావనైతే రీల్స్ వేయమని, ఫొటోస్ దిగమని అయితే కొంచెం ఒర్రిద్దాం, కొంచెం అది బాగానే ఒర్రిద్దాం. అస్సలు చేస్తలేదు గైస్, మా అన్న వాళ్ళు ఉంటేనే చేస్తాడు, ఎందుకంటే అన్న వాళ్ళు ఏదో ఒకటి అంటారు, ఫోర్స్ చేస్తారు కాబట్టి చేస్తాడు. నౌ విల్ గో ఇన్ టు ద రియల్ వరల్డ్, లెట్స్ గో. సో మేమైతే టికెట్స్ కూడా కొనేసుకున్నాము. సో ఇంకా మంచిగా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి గైస్, మీరు అందరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని ప్లేసెస్లోనైతే టికెట్స్ చాలా ఎక్కువ హై ప్రైస్ ఉంటుంది, సో బట్ ఈ ప్లేస్కి అయితే చాలా తక్కువనే ఉంది guys. This observatory is one of the only 6 natural aquariums in the world guys. So దీని స్పెషాలిటీ ఇది. సో ఇట్ మస్ట్ విజిట్ డెస్టినేషన్ guys. న్యాచురల్ అక్వేరియం కాబట్టి మెరీన్ లైఫ్ అంతా చూడొచ్చు మనము, లైక్ రియల్ వరల్డ్. మనము 3 లెవెల్స్ ఉంటాయి కదా, 3 లెవెల్స్లోకి వెళ్ళి చూడొచ్చు మెరీన్ లైఫ్ మొత్తము, అండ్ 360 degrees వ్యూ కనిపిస్తుంది మనకి. దీని స్పెషాలిటీ ఇదే అనమాట. యూ కెన్ అబ్జర్వ్ ఆక్టోపస్, క్రాబ్స్, ఫిషెస్, సో 300 డిఫరెంట్ స్పీషీస్ని చూడొచ్చు అంట మనము. అండ్ అవి అంటే లైవ్గా అక్కడికి వస్తేనే మనం చూడగలుగుతాము. సో మేము వెళ్ళిన టైంకి
లైక్ లక్కీగా సీల్ కనిపించింది. సీల్ అయితే ఎంత క్యూట్గా రొటేట్ అవుతుంది తెలుసా గైస్. టోటల్ ఒక లార్జ్ 11 విండోస్ ఉన్నాయి గైస్. సో మనం అందులో నుంచి చూడొచ్చు అనమాట. అండ్ విజిటర్స్ని కూడా ఒక 15 మెంబర్స్ని అలౌ చేస్తున్నారు. లైక్ అందరూ వెళ్ళి చాలాసేపు నిలబడడానికి అలౌ చేయరు. సో 15 మినిట్సే టైం ఇస్తారు మనకి. సో మంచిగా క్లియర్గా వ్యూ అంతా చూడొచ్చు మనము. అండ్ లిటరలీ నేను మా బావ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం గైస్. అబ్జర్వేటరీలో ఎంత క్యూట్గా స్పీషీస్ అన్ని అంటే లైక్ చిన్న చిన్న ఫిషెస్, ఆక్టోపస్ అట్లా క్యూట్గా ఉన్నాయి. మా బావనైతే ఫుల్ ఎంజాయ్ చేసిండు సీల్ని చూసి అయితే. లైక్ స్టన్నింగ్ వ్యూ కదా గైస్ మనకి. అక్కడ డౌన్ ఉంది కిందికి వెళ్ళేది, అక్కడికి వెళ్తారు. అదే అక్కడ నుంచి వాళ్ళు స్కూబా డైవ్ చేస్తారు. మేము రిటర్న్ టికెట్ తీసుకున్నందుకు ఒక దానిలో కూర్చోబెట్టి మమ్మల్ని. ఏమైతుంది? ఎట్లుందని? ఎట్లుంది? నచ్చిందా? నాకైతే సూపర్ నచ్చింది. నీకు సీల్ నచ్చింది కదా యాక్చువల్లీ. టింగ్ అని తిరుగుతుందని ఎట్లా 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 బాగుంది, గ్రేట్. అంటే ఒక్క ట్రిప్కి 5%, ఒక్క ట్రిప్కి 100% ఛార్జింగ్ అయిపోతుంది నా వీడియోలకి, ఫొటోస్కి. సో ఫైనల్గా అయితే అయిపోయింది. మసల్టన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి, అదైతే సర్ప్రైజ్, చెప్పలే కదా వీళ్ళకి. సో నెక్స్ట్ వేరే బ్లాగ్ వస్తుంది. బాయ్ బాయ్. ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది ఈడ కూడా. அம்மாடி உன்னால நான் துடிக்கிறேன்.